అర్జున్ 7 మంత్స్ కంప్లీట్ చేసుకొని 8th మంత్‌లోకి ఎంటర్ అయిపోయాడు. లాస్ట్ టైమ్ కేక్ తెప్పించినా కట్ చేయకుండా అయిపోయింది. బట్ ఈసారి అట్లా కాకూడదని చెప్పేసి తన బర్త్‌డే రోజే కేక్ తెప్పించేసి కట్ చేపిచ్చేసాము. ప్రతి మంత్ అర్జున్ అనుకుంటూ ఉంటాడేమో నాతో కేక్ కట్ చేపిస్తారు కానీ నాకు మాత్రం అస్సలు పెట్టరని చెప్పేసి. సో ఈసారి స్వీట్స్ పెట్టకూడదు పిల్లలకి, బట్ కొంచెం టేస్ట్ చేపించాము. నెక్స్ట్ డే అర్జున్ని తీసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్దాము అనుకొని శిల్పారామంకి వచ్చామన్నమాట. అంటే అక్కడ వైబ్ చాలా బాగుంటుంది కదా, అంటే ఫుల్ గ్రీనరీ పార్క్ లాగా ఉంటుంది, జనాలందరూ ఉంటారు, అర్జున్ కూడా ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి ఈవినింగ్ బయలుదేరాము. ఒకప్పటి శిల్పారామం వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇప్పుడైతే అసలు అలా లేదు. అండ్ దోమలు ఎన్నున్నాయి అంటే అసలు మాకు చాలా భయం వేసేసింది. మేము రెడీ అయినంత సేపు వెళ్ళినంత సేపు కూడా ఉండలేదు అక్కడ దోమల వల్ల. అండ్ స్టోర్స్ అన్ని కూడా చాలా క్లోజ్ చేసేసి ఉన్నారు. అండ్ శిల్పారామంలో అయితే పాత వైపు ఖచ్చితంగా మిస్ అయిపోయింది. ఇంకా చేసేదేం లేక అక్కడ ఏదో కొంచెం తినేసి వి స్టార్టెడ్. దోమలు హైదరాబాద్ మొత్తం ఇట్లే ఉన్నాయేమో, అసలు ఏం చేయాలో వాటికి. సరే ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ అర్జున్ కి కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. సో ఫస్ట్ క్రైకి వెళ్ళి కొన్ని డైపర్స్ అండ్ అదర్ ఎసెన్షియల్స్ అన్ని తీసేసుకున్నాము. అర్జున్ కి టాయ్స్ ఏమన్నా చూస్తూ ఉంటే అర్జున్ ఇవన్నీ పీక్ పెట్టేస్తాడని చెప్పేసి ఏమీ తీసుకోకుండా వచ్చేసాము. ఏదో చిన్న పని ఉండి జిఎస్ఎం మాల్ కి వెళ్ళాము. అక్కడ ఈ వాల్ మౌంటెడ్ పీసెస్ అన్ని చాలా బాగున్నాయి. ఇంటికి వచ్చేటప్పటికి చూడండి అర్జున్ లేస్తూ ఇవన్నీ పీకేయడానికి తయారైపోయాడు.